మీరు ఎప్పుడైనా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వచ్చినట్టయితే గనక ఎయిర్పోర్ట్ పార్కింగ్ బిల్డింగ్ కింద ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ కి అయితే కంపల్సరీ రండి భయ్య ఫుడ్ తినడానికి. ఎందుకంటే ఇక్కడ బర్గర్ కింగ్ అయితే ఉంది. ఈ రోజు అయితే నేను చూశాను బర్గర్ కింగ్ లో ఆఫర్ అయితే ఉందన్నమాట. 100 రూపాయలకి 2 చికెన్ బర్గర్లు అయితే ఉన్నాయి. చకా వెళ్ళిపోయాను చేతులు కడుక్కొని. సో బయట 2 టచ్ స్క్రీన్లు ఉంటే అక్కడి నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. క్వాంటిటీ ఏమో చిన్నగా వస్తాయి అనుకున్నాను. 100 రూపాయలకి 2 చికెన్ బర్గర్ అనేదానికి. సో క్వాంటిటీ చూడడానికి చాలా పెద్దగా అయితే ఉంది. చూడండి ఒకసారి ఆ చికెన్ పీస్ చూడండి ఎంత ఉందో మధ్యలో. దానిలోకి ఎర్రగడ్డలు మైనస్ వేసి ఇచ్చారు. తింటా ఉంటే సూపర్ గా అయితే ఉంది. ఇంకా తినాలనిపిస్తుంది. నేను 2 తినేదానికి నాకు కడుపు అయితే నిండిపోయింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మీరు ఫ్యామిలీతో కూడా వచ్చినట్టయితే కంపల్సరీ ఈ బర్గర్ కింగ్ ఇక్కడ బర్గర్ కింగ్ అయితే కంపల్సరీ రండి. తక్కువ బడ్జెట్ లోనే మీ ఫ్యామిలీని మంచిగా ఏసీ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్లు కూడా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లోనే మీ ఫ్యామిలీ కూడా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎవరైనా ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు ఫ్యామిలీతో పాటు కంపల్సరీ ఇక్కడికి అయితే రావాలని కోరుకుంటున్నాను నేను. సో నేను ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఇక్కడికే వచ్చి తింటాను. ఇక్కడైతే చాలా సూపర్ గా అయితే ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి మైనస్ అన్ని వేసి ఇచ్చారు. నేను ఒకటి తినేతలకి సుమారు ఆల్మోస్ట్ సగం కడుపు అయితే నిండిపోయింది. నేను చిన్నగా ఆ 2 తినేసి మెల్లగా అయితే బయటకు అయితే బయలుదేరాను నేను. ఈ వీడియోలో ఎండ్ లో అజిత్ సార్ కూడా వచ్చారు. మన హీరో అజిత్ సార్ ఉన్నారు కదా, ఆయన కూడా వచ్చారనమాట. లాస్ట్ వరకు చూడండి, చూపిస్తున్నాను. ఈ బర్గర్ తిన్న వీడియో పూర్తిగానే చూపిస్తాను. సో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకు 2 ఫెరారీ కార్లు అయితే కనిపించాయి. దాని ప్రైస్ చూస్తే ఆన్లైన్ లో దాదాపు 3 కోట్లు అయితే ఉంది. 2 సేమ్ అనమాట. ఒకటే ఫెరారీ. ఇప్పుడు చూడండి అజిత్ సార్ అయితే కారు, ఇన్నోవాలో అయితే వచ్చారు. నేను సెల్ కెమెరా తీసేలాగా సర్రను అయితే వెళ్ళిపోయారు అనమాట సారు. ఎందుకంటే సార్ బయట ఉండడం వల్ల ఎక్కువ మంది అయితే జనాభా అయితే గుమ్ము కొడతారు. అప్పటికే చాలా మంది క్రౌడ్ అయితే వచ్చేసారనమాట. అందుకని సార్ సరసరా వెళ్ళిపోయి గ్లాసులు అయితే వేసుకున్నారు. నేను ఫస్ట్ టైం అబ్బా చూడడం ఒక సినిమా హీరోని. మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్